పేషెంట్లు లోపల జాయిన్ చేసి ఐసీలో రానికపోవటంలో కొంత అర్థం ఉన్నది. అయితే ఈ వెధవ డాక్టర్లు ఏం చేస్తారంటే ఇంకా అనేసరికి ఇటు చచ్చిపోతాడు. ఈ దొంగలో డాక్టర్లు ఇప్పుడు అలాంటి వాళ్ళు అదే పెద్ద రూల్ కూడా వచ్చింది అమెరికాలో. చెప్పి అది పేషెంట్కి వాళ్ళకి వాడు చచ్చిపోతాడని, లేకపోతే ఇప్పుడు పెద్ద గొడవ అయిపోతుంది. ఇటు చచ్చిపోతాడని ముందే చెప్పిమన్నారు. ఎందుకని మంచిదని వాడు బతికితే వాడు అదృష్టం. ముందే అన్ని సంతకాలు చచ్చిపోయినా మాకేం బాధ్యత లేదు ఇవన్నీ సంతకాలు పెట్టించుకుంటారు. ముందు సగం జారిపోతుంటాం. నాకు మొన్న స్కాన్కు వెళ్తున్నప్పుడు వీడు చెప్పారు మీ ఆయన నాన్న గోయిందా అన్నారు. నేర్చారు వీడు సతీష్ వీళ్ళంతా ఉన్నారన్నమాట. సంతకం పెట్టారు వీళ్ళు పాపం. వీళ్ళు పోయిన 4 hours వెనక్కి తిరిగి వచ్చేసాను. భగవంతుడు తగ్గిస్తే లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. ఏమంటాడు బొమ్మని పేరు అయిపోయింది అనుకోండి, బాడీ యొక్క పని తీసుకెళ్ళిపోతాడు. వచ్చేయండి వెళ్ళిపోవడం బాడీ కదా, ఇంకో బాడీ తెచ్చుకుంటా ఫ్రెష్ పార్చుకోవటం. పాత కారు ఎంతకాలం అని ముసలి తెప్పింది కారు అయినా ఇంత రన్ చేస్తున్నాం. తర్వాత వాడైతే కొత్త కారు కొనుక్కుంటాడు. అదా ముసలి గారని ముసలి బాడీ వదిలేస్తాం, కొత్త బాడీ వస్తుంది. పెద్ద కొమ్మునిపోయింది ఏమన్నా. అదే భాగవతం చెప్పేది కూడా. ఇప్పుడు ఆయన చెప్పారు టెలిపతిక్గా పేషెంట్ బాగులేనప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటే అగ్రివేట్ అవుతున్నారు. ఆ అట్మాస్ఫియర్ నుంచి తప్పించాలి. ఆ పేషెంట్ తప్పించేయాల. అయ్యో చచ్చిపోతాడేమో ఇలాగా నడుస్తుంటే వాడికి ఇంకొంచెం ఎక్కువ అవుతుంటుంది అన్నమాట. అంటే కట్ చేయాలి. నిజంగా పోయేటట్టు కొనాలి అనుకోండి, అప్పుడు కలిసి అందరూ మనం కూడా కలిసి ఏడవచ్చు, అది పర్వాలేదు. కానీ వీడు కాకుండా వాడిని రికవర్ కాకుండా ఆపుతారు. సిచ్యువేషన్ అయినా అంతే సార్. నా జీవితం ఉన్నది ఈ 60 ఏళ్లలో నేను చేసిన సాధన యొక్క పూర్ణ ఫలం చెప్తున్నాను నేను. ప్రాబ్లం అనేటటువంటిది ఒక వ్యక్తి గురించి కానీ సన్నివేశాన్ని గురించి మీరు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తారో, ఎంత బాధపడుతుంటారో అంత కాంప్లికేట్ అవుతుంది. వదిలేండి. యు వాంట్ టు గ్రిప్ ఇట్, లివ్ ఇట్. యు వాంట్ టు హ్యావ్ ఇట్, లివ్ ఇట్. చాలా కాంట్రడిక్ట్గా ఉంటుంది సత్యం. అది వదిలేండి అన్న, అంత ఈజీగా కాదంతా వదిలేమని చాలా చెప్తుంటారు. దాన్నే సన్యాసం. సన్యాసం మనుషులు వదిలే కాదు, పెళ్ళాన్ని వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి ముసలి అయిపోతాయి. అది దాన్ని సన్యాసం అంటారు కదా, ఎస్కేప్ బగర్ అంటారు. మెంటల్గా వాళ్ళ ఎడలో ఉన్న భావాన్ని వదిలేయాలి అన్నమాట. ఆ భావాన్ని వదిలేసండి 2 daysలో సెట్ అయిపోతుంది సార్. నేను చాలా పేదవాడిని, నాకు డబ్బులు ఉండవు, నాకు డబ్బులు ఉంటే కష్టం, ఇలా నేను పేదవాడిని అయిపోతాను బాగా థింక్ చేసాడు అనమాట. అంటే హీఈస్ ఇన్వైటింగ్ పవర్టీ. నేను చాలా ధనవంతుడిని, ఎలాగైనా ధనాన్ని సంపాదిస్తాను, మా ఐడికి బాగుంటుంది, పిల్లలు బాగుంటుంది. అవి ఈ మధ్య కొంచెం మిస్బిహేవ్ చేసినా సరే బాగా చదువుతాడు, నాకు గట్టిగా డిటర్మిన్ చేసుకోండి. అలా చదవడం మొదలు పెడతాను. కాబట్టి లవ్ ఎవడో చదువుతుంది, విధంగా ఇలా చదివి నేను ఇంకేం లవ్ చేస్తాను, మంచి మార్కులు చేస్తాను, లవ్ చేస్తాను అన్న కూడా చచ్చటి పొగరాజు చేస్తాను. అలాంటి తర్వాత చదువుతుంది. నా దగ్గర కేసులు వస్తూ ఉంటాయి, తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు వస్తుంటారు. అంటే జాతకాలు చెప్తుంటాయి కదా, దానివల్ల నాకు మీ అందరికంటే ఎక్కువ సైకాలజీ నాకు తెలుస్తుంది బాగా. బిహేవియర్, వాళ్ళ టైమింగ్స్ ఇవన్నీ బాగా తెలుస్తాను. ఆఖరికి వీడిని ఎలాగే చేసుకోదు, వాడిని ఇంకోటి చేసుకుంటుంది. ఈ స్వచ్ఛవదం వీడిని ఎందుకు చేసుకుంటుంది? అది బాగా బ్రెట్టుకున్నవాడిని ఎవడో చేసుకుంటుంది. కానీ వీడు బాగుపడడానికి కారణం అవుతుంది భగవంతుడు. వాసుదేవుడు ఆవిడ రూపంలో వస్తాడు. దాని చేత శబాష్ అనిపించుకోవాలి. వీడు తెగ పగరా రాత్రి చదివేసి అవి ఫస్ట్ తెచ్చుకొని కష్టపడిపోతాడు అన్నమాట. ఇంత చదివిన తర్వాత దాని మీద మోసం వెడికిపోతుంది. నారాయణ గారి జోక్ లాగా, ఎవరా అమ్మాయి చూడరా ఎంత బాగా మార్కులు తెచ్చుకుంటున్నాదో, అమ్మాయిని చూసి నేర్చుకున్నాడు. అమ్మాయిని చూడడం బట్టి నాకు మార్కులు తక్కువ వచ్చాయి. చూడడం అలా చూస్తున్నాం కాబట్టి నాకు మార్కులు తక్కువ వచ్చాయి అన్నమాట. చాలా సింపుల్ సార్ ఇవి సొల్యూషన్స్. భాగవతంలో చెప్తే మీకు ఇలా కాదు తప్ప ఇది చక్కగా కావ్యం అలా ఉంటుంది కథ. కాబట్టి ఒక మీ ఆవిడ మీతో చెప్తున్నట్టుగా, మీ ఫ్రెండ్ మీకు చెప్తున్నట్టుగా ఉంటుంది. అది మేళంలో అలాగా ఉండదు. ధర్మంచర సత్యం వద సాధ్యాయనం గురు ధర్మం ప్రవర్తించు, సత్యం వద అబద్ధం ఆడకు, ఇలావన్నీ చెప్తాడు. బాగా కొంచెం వేదం కష్టం.
ప్రభు సంహితం అంటారు. అంటే స్ట్రిక్ట్ రూల్స్ అవి చెప్తుంది, చక్కగా చెప్తుంది. ఏం చేయమన్నాడు? ప్రతి వ్యక్తి యందు సన్నివేశంలో సమస్తమునందు భగవంతుని చూడండి. పుస్తకాల్లో భగవంతుని చూడమన్నాడు. కథలను, ఎత్తులను, స్వభావమును భగవంతు యందు ఆరోపించి తెలుసుకున్నంత తడవును ఆ సమస్తము వారి హృదయమునందు భగవంతుని క్రీడ. బాగున్నది. ఆ క్రీడలలో గోచరించు పాత్రల రాగద్వేషములు, పాపపుణ్య ప్రవర్తనములు ఎవరికీ నష్టం కలిగించనవి. అంతే కదా సార్. సినిమాకి వెళ్ళారు, అందులో హీరో ఉన్నాడు, ఒక విలన్ ఉన్నాడు. ఆ సినిమా చూసిన తర్వాత అందులో పాత్రల యొక్క ప్రవర్తన మనకేమిటవుతుంది? ఏమవుతుంది? సినిమా వచ్చిన తర్వాత మర్చిపోతాం. ఇంటికి వచ్చి అప్లోడ్ వచ్చాడు అనుకోండి, మొత్తం సినిమా గోవిందా. మా అయితే 2 రోజులు గుర్తుంటుంది. చాలా మంచి సినిమా అయితే ఒక 1 రోజులు గుర్తుంటుంది. అంతే కదా. కానీ అక్కడ వాడు చేసినటువంటి బిహేవియర్ ఇవన్నీ కూడా మన మీదకి ఏం రావు కదా అన్నాడు సినిమా చూసినట్టుగా. అన్నా, లోకమును కూడా ఇట్లే అభ్యసించినచో అందరి జీవులే పాత్ర. ఇది పరమైన ఉపదేశం. సమస్త జీవరాశులు యందు వారి ప్రవర్తన యందు నిరంతరము అంతర్యామని చూడటం అనేట్టుగా చూడగలిగితే వారి ప్రవర్తనలు కూడా దేవుని క్రీడలోని భాగములై ద్రష్టకు నష్టము కలిగించడం మానను. ద్రష్ట అంటే మనం ఉంటుంది. అంటే కశ్యపో పశ్యకో భవతి అరుణంలో ఉంటుంది. అరుణంలో ఉంటుంది. కశ్యపో పశ్యకో భవతి. కశ్యపుడు అంటే సమస్తమందు వాట్ ఆఫ్ హెవెన్. పశ్యకుడు అంటే మనం. పశ్యకుడు అంటే చూసేవాడు, ద్రష్ట. సమస్తమందు ఏముంటుంది? కశ్యపుడు ఉంటాడు. పశ్యకో భవతి, కశ్యకో పశ్యకో భవతి. వేదమునందు తమాషగా ఉంటాయి. కశ్యప తిప్పితే పశ్యక, తిప్పండి. కశ్యప అని తిప్పితే పశ్యక. కశ్యపుడికి 2 భార్యలు, ద్వితీయ అదితి. మనం పశ్యకులం. వాట్ ఆఫ్ హెవెన్ కింద ఉండేటటువంటి హాఫ్ చూస్తాం. లైట్ ఉండే గ్లోబ్ సగం, డార్క్నెస్ ఉండే గ్లోబ్ ఒకటి. డార్క్నెస్ ఏమని చెప్పావు? మదర్ ఆఫ్ లైట్. కొందరికేమో డార్క్నెస్, కొందరికి ఈ డార్క్నెస్ మదర్ ఆఫ్ లైట్. మారిపోతాయి అక్కడ. సబ్జెక్టివ్ ప్లేన్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆబ్జెక్టివ్ ప్లేన్. సబ్జెక్టివ్ ప్లేన్ నీకు కనిపించదు కాబట్టి, ఏం తెలియదు కాబట్టి దాన్ని ఏమైనా పిలుస్తావు? డార్క్నెస్ అనిపిస్తుంది. నీ బాగుందా, నీ బొరక బంద డార్క్నెస్, అసలు అది లైట్. బాగుంది కదా. అంచేత లోకమును కూడా ఇట్లే చూచుట అభ్యసించు అందులో జీవులే పాత్ర. వారి ప్రవర్తనలు కూడా దేవుని క్రీడలోని భాగములై ద్రష్టకు నష్టం కలిగించటం మానను. కుర్రవాని కొంటి పనుల వలె భగవంతుని యందు ముచ్చట గొలుపుచుండను. చిన్న పిల్లలు ఉన్నాడు సార్, 2 నెలలు 3 నెలలు, అప్పుడే కొంచెం కాళ్ళు గీళ్ళు ఆడించడం అది నేర్చుకున్నారు. తండ్రి ఏం చేస్తాడు? రాత్రి బెడ్ మీద పడుకుని వాడిని ఎత్తుకుంటాడు. వాడి కాళ్ళ దన్న తంతుంటాడు. ఇక్కడే అబ్బాయి అంత ముద్దుగా తంతున్నాడు, వాడు కళ్ళాలు ఇస్తున్నాడు, ముద్దు పెట్టుకుంటాడు. అబ్బాయి ముద్దు పెట్టుకుంటాడు. వాడే 25 ఏళ్ళు వచ్చిన తర్వాత అదే గుండెల మీద అదే గొడవతో కొట్టాడు అనుకోండి. అంత ముచ్చటగా ఉండదు. సేమ్ పర్సన్, సేమ్ ఫాదర్ అండ్ పర్సన్, సేమ్ బిహేవియర్, సేమ్ యాక్షన్. అయిపోతుంది. చూసారు?